Hello everyone, welcome to the next session of our new series that is Samachar. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే as part of this particular program. Last 1 year లో న్యూస్లో ఉన్నటువంటి most important topics that are relevant to your TSPSC Group 1 Mains examination వాటన్నిటిని మనం డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకుంటున్నాం. సబ్జెక్ట్ వైజ్గా తెలుసుకుంటున్నాం. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ని నేను డిస్కస్ చేస్తున్నాను. వెరాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది వెంకట్ సార్ డీల్ చేస్తున్నారు. ఎకానమీ కూడా వెంకట్ సార్ డీల్ చేయబోతున్నారు. అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మణికంఠ సార్ కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అప్లోడ్ అయినటువంటి ఆల్ ద సెషన్స్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డెల్వ్ ఇన్ టు ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ అవర్ టుడేస్ డిస్కషన్, దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ హంగర్ ఇన్ ఇండియా. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ అవర్ టుడేస్ డిస్కషన్, దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ హంగర్ ఇన్ ఇండియా. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని అడుగుదాం అనుకుంటున్నాను. Why can't you hit that big fat like button to acknowledge all of our efforts? అండ్ మనం చేస్తున్నటువంటి ఈ క్లాసెస్ కానీ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కానీ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయో, మీకు ఎలా అనిపిస్తుందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ఇకపై ముందుకు రాబోతున్నాం. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టుడేస్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ హంగర్ ఇన్ ఇండియా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి. ఎక్స్పర్ట్స్ సే దట్, నాట్ మీ, ఎక్స్పర్ట్స్ సే దట్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఐరనీ ఆర్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ప్రపంచంలోనే స్టార్క్ కాంట్రడిక్షన్స్ కనిపించేటటువంటి దేశంగా మన భారతదేశాన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. చాలా వైరుధ్యాలు ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తాయి. డోంట్ వరీ, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ వేర్ రివర్స్ విల్ బీ వర్షిప్డ్ లైక్ సాక్రెడ్ డిటీస్, వెరాజ్ ఇండియా ఈజ్ ద వెరీ ల్యాండ్ వేర్ వీ పొల్యూట్ ఆల్ దీస్ రివర్స్. మనం మన నదులు ఏవైతే ఉంటాయో, గంగా నది కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, కావేరి కానీ, వీటన్నింటినీ మనం దేవతల్లా పూజిస్తాం. గంగమ్మ, కృష్ణమ్మ, గోదారమ్మ అనే పేరుతో పిలిచి పూజించి పుష్కరాలు కూడా చేస్తాం. కానీ అదే రివర్స్, అవే నదులు ఏవైతే ఉంటాయో వాటిని మనం కలుషితం కూడా చేస్తాం. అండ్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హోమ్ టు మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజంకి ఒక హబ్ కింద మన ఇండియాని చెప్పొచ్చు. అండ్ ఇదే ఇండియా పబ్లిక్ హెల్త్ని మేనేజ్ చేయడంలో చాలా అవస్థలు పడుతూ ఉంటుంది. మన ప్రభుత్వ దవాఖానాలని మనం చూస్తే అవి ఎంత ఘోరంగా ఉంటాయో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ మన దేశంలో, మన భారతదేశంలో వినాయకుడికి సంబంధించినటువంటి ఒక లడ్డు ఏదైతే ఉందో అది 2 కోట్ల ఆక్షన్లో పలుకుతుంది. అండ్ ఇదే దేశం యొక్క హంగర్ ఇండెక్స్ ర్యాంక్ చూస్తే 125 దేశాలకు గాను 111గా ఉండడం జరుగుతుంది. ఎంత ఘోరమైనటువంటి కాంట్రడిక్షన్సో చూడండి. అండ్ కోట్లు ఖర్చు పెట్టి రామాలయం నిర్మిస్తే అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకలు కూడా పక్కనే వినిపించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇండియా ఇస్ ఎ ల్యాండ్ వేర్ రాధాకృష్ణ ఆర్ వర్షిప్డ్, బట్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ వెన్ ద డాటర్ హ్యాస్ ఎ బాయ్ ఫ్రెండ్. రాధాకృష్ణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూజిస్తారు, కానీ వాళ్ళ కూతురికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇండియన్ పేరెంట్స్ తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. అండ్ ఈవెన్ వీ కాల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. 7 అక్క చెల్లెలుగా మనం చెప్తాం, కానీ ఈ 7 సిస్టర్స్ యొక్క డెవలప్మెంట్ గురించి మనం ఏమైనా పట్టించుకుంటామా? పట్టించుకోం. వాళ్ళు పాపం వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, పొట్టపోసుకోవడం కోసం ఏదైనా మన నూడిల్స్ బండ్లో కానీ ఎక్కడైనా చేరడానికి వస్తే, పని చేయడానికి వస్తే చైనా వాళ్ళు ఇది అది అని చెప్పి మనం బాడీ షేమింగ్ చేయడం కానీ, వాళ్ళ మీద వివక్ష చూపించడం కానీ చేస్తాం. అవునా? దట్స్ వై ఎక్స్పర్ట్స్ సే దట్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఎ ల్యాండ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, ఈజ్ యాక్చువల్లీ ఎ ల్యాండ్ ఆఫ్ ఐరనీ. చాలా వైరుధ్యాలకి ఇది ఇల్లు లాంటిది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తారు, నేను చెప్పట్లేదు. రైట్. So with this, let us start our discussion on the status of hunger in India. But why we are trying to discuss the status of hunger in India? What exactly was the context? Recently, central government ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోవిడ్ టైంలో ఏదైతే స్టార్ట్ చేసిందో అది డిసెంబర్ 2023కి ఎండ్ అవ్వాల్సి ఉంది. బట్ దాన్ని డిసెంబర్ 2028 వరకు పొడిగించడం అనేటటువంటి జరిగింది. అప్పటి వరకు కంటిన్యూ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో భారతదేశంలో హంగర్ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ గురించి కానీ, మాల్ న్యూట్రిషన్ గురించి కానీ, వీటన్నిటి గురించి మనం స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ డైమెన్షన్లో మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో మెయిన్స్లో క్వశ్చన్ ఎలా రావచ్చు చూడండి. ఎవాల్యుయేట్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హంగర్ ఇన్ ఇండియా
and discuss the significance of Pradhana Mantri Garib Kalyan Anna Yojana in addressing food insecurity in the country. భారతదేశంలో ఆకలికి గల కారణాలేంటి, దాని యొక్క పరిణామాలేంటి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు మన దేశంలో ఈ ఆహార అభద్రత ఏదైతే ఉందో దానితో పోరాటం చేయడంలో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎంత ఇంపార్టెంట్ మెజర్ కింద వర్క్ అవుతుంది అని చెప్పి డిస్కస్ చేయమంటున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు ఎక్స్ప్లిసిట్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి అడగకపోయినా పోవర్టీ మీద కానీ, మాల్ న్యూట్రిషన్ మీద కానీ, ఆర్ ఇంపవరిష్మెంట్ మీద కానీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ మీద గురించి కానీ, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డైమెన్షన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి చాలా వాల్యూ చేకూరుతుంది. ఆల్వేస్ రిమెంబర్, మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ కమింగ్ అప్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ సబ్స్టాన్షియేటింగ్ దెమ్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఆర్ కేస్ స్టడీస్ ఆర్ ప్రాపర్ రీజనింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద కాజ్ బిహైండ్ హంగర్ ఇన్ ఇండియా అని ఆర్గ్యుమెంట్ పెట్టారనుకోండి, దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ తప్పకుండా ప్రాపర్ డేటా కానీ, ఎగ్జాంపుల్ కానీ, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ దాట్. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, హంగర్కి సంబంధించినటువంటి బేసిక్స్ అండ్ రెలవెంట్ డేటా, దాంతోపాటు వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కాజెస్ అండ్ ఈవెన్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి బోత్ ఇండివిజువల్ లెవెల్లోను, నేషనల్ లెవెల్లోను, అండ్ దాంతోపాటుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓన్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకుందాం. అటెన్షన్ పే చేసి వినండి అమ్మా, జాగ్రత్తగా వినాలి. సో నౌ లెట్ us answer some fundamental questions like what exactly is hunger? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హంగర్ లేదా ఆకలిని ఏ విధంగా నిర్వచిస్తుంది అంటే, హంగర్ ఈజ్ నథింగ్ బట్ a habitual or chronic consumption of too few calories to provide the minimum dietary energy an individual requires to live a healthy and productive life. ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ మొత్తంలో క్యాలరీస్ సుదీర్ఘకాలం పాటు ఒక అలవాటుగా తక్కువ క్యాలరీస్ రోజు తక్కువ తింటా ఉంటే దాన్ని హంగర్గా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఇస్ అ వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్, అన్కంఫర్టబుల్ సెన్సేషన్గా మనం చెప్పొచ్చు. అండ్ ద సిగ్నిఫికెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ పోవర్టీ, పేదరికం యొక్క ముఖ్యమైనటువంటి కాన్సిక్వెన్స్గా మనం హంగర్ని చెప్పొచ్చు. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే all of us work for the food, all of us work to have some food in our plates, isn't it? So that is one of the most important thing. And hunger ni 3 types ga manam divide cheyochu: hidden hunger, chronic hunger, acute hunger. So the intensity అనేటటువంటిది పైకి వెళ్తున్న కొద్దీ ఎక్కువ అవుతుంది అనమాట. హిడెన్ హంగర్ అంటే అర్థం ఏంటంటే, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ క్రానిక్ హంగర్ బట్ ఇట్ అక్కర్స్ ఫ్రమ్ అన్బ్యాలెన్స్డ్ డైట్ అమ్మ. అంటే ప్లేట్ నిండా ఫుడ్ ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఇట్ లాక్స్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ లైక్ ఐరన్ కానీ, విటమిన్ ఏ కానీ, జింక్ కానీ. ఎక్కువగా ఇండియాలో దిస్ హిడెన్ హంగర్తో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ, ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హిడెన్ హంగర్తో బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ క్రోనిక్ హంగర్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ లాంగ్ టర్మ్ అండర్ నరిష్మెంట్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి దీనికి, పోవర్టీ, పేదరికం అనేటువంటిది ముఖ్యమైన కారణం. అండ్ అక్యూట్ హంగర్ తీవ్రమైనటువంటి ఆకలి, డిజిగ్నేట్స్ అండర్ నరిష్మెంట్ ఓవర్ ఎ డిఫైనబుల్ పీరియడ్. ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ హంగర్ ఇది. దీని వెనక రీజన్స్ ఏంటి అంటే డ్రాట్స్ కానీ, న్యాచురల్ కెలామిటీస్, లేకపోతే వార్స్, యుద్ధాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్, సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ అక్యూట్ హంగర్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో దీస్ ఆర్ సమ్ బేసిక్స్ విత్ రెస్పెక్ట్ టు హంగర్. అండ్ నౌ లెట్ us look at some important statistics or data that is relevant to hunger in India. జాగ్రత్తగా వినండి అమ్మా. సో ద ఫస్ట్ సీరియస్ థింగ్ ఏంటంటే, ఇండియా ఈజ్ హోమ్ టు క్వార్టర్ ఆఫ్ ఆల్ అండర్ నరిష్డ్ పీపుల్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25%, 1/4 భారతదేశంలోనే ఉంటున్నారు. దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క డేటా ప్రకారం 224.3 మిలియన్ పీపుల్, 16% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అండర్ నరిష్డ్గా ఉండడం అనేది జరిగింది. అండ్ మొత్తం రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో 53% ఉమెన్ ఎనీమియాతో బాధపడుతున్నారు అనే విధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ముఖ్యంగా మాల్ నరిష్మెంట్ అండ్ దాంతోపాటు దిస్ హిడెన్ హంగర్ ఏదైతే ఉందో దీన్ని ఇండియా తప్పకుండా రాబోయే రోజుల్లో ఫైట్ చేయాలని చెప్పి FAO ఆల్రెడీ ఇండియాకి మార్గనిర్దేశకాలు జారీ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ యాజ్ ఫర్ as ద స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ కన్సర్న్, మొత్తం 33 లక్షల మంది చిన్నపిల్లలు మాల్ నరిష్డ్గా ఉండమనేటటువంటిది జరిగిందంట. అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దెమ్ ఫాల్ ఇన్ ద సివియర్లీ మాల్ నరిష్డ్ కేటగిరీ, విత్ మహారాష్ట్ర, బీహార్ అండ్ గుజరాత్ టాపింగ్ ద లిస్ట్.
ఫస్ట్ 3 స్టేట్స్ మహారాష్ట్ర, బీహార్ అండ్ గుజరాత్ ఉండడం అనేది జరిగింది. సో చూడండి, అరౌండ్ 17 lakh వరకు చిల్డ్రన్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివియర్లీ మాల్ నరిష్డ్ కేటగిరీలో ఉన్నారు. అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం గత 5 ఏళ్లలో చైల్డ్ న్యూట్రిషన్ మెరుగుపడినప్పటికీ పూర్తి ఆహార భద్రతను సాధించాలన్నా, ఈ ఆహార కొరతను లేకపోతే ఆకలిని పూర్తిగా దూరం చేయాలన్నా ఇండియా ఎంతో కృషి చేయాల్సి ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో నౌ లెట్ us look at the causes of hunger in India. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీ అందరికీ తెలుసమ్మా. ఫస్ట్ వచ్చేసి పోవర్టీ, పేదరికంగా మనం చెప్పొచ్చు. ఇట్స్ ద ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ హంగర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ అక్రాస్ వరల్డ్. పేదరికం ఏదైతే ఉందో అది హంగర్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రైమరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ పోవర్టీ కింద మనం చెప్పొచ్చు. పూర్ లివింగ్ కండిషన్స్ కానీ, లిమిటెడ్ ఫుడ్ యాక్సెస్ కానీ, ముఖ్యంగా రూరల్ అండ్ ఓవర్ పాపులేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ, అండ్ స్లమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ, దాని కారణంగా మాల్ న్యూట్రిషన్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. సో పోవర్టీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ హంగర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అమ్మ. మీరు ఎప్పుడు వినే ఉంటారు, మా తాత ఇంత తినేవాడు, అంత తినేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు అంటారు, కానీ మా జేజీ అంత తింది అని చెప్పి ఎవరు చెప్పేవాళ్ళు కాదు, అవునా? ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో, అండ్ దాంతోపాటుగా ద పర్పెచుయేషన్ ఆఫ్ దిస్ పేట్రియార్కల్ నార్మ్స్ ఏదైతే ఉందో అది కూడా ఇండియాలో హంగర్కి, మాల్ న్యూట్రిషన్కి ఒక ముఖ్య కారణంగా మనం చెప్పొచ్చు. సో ముందు అబ్బాయి తినాలి, తర్వాత అమ్మాయిలు తినాలి అనేటటువంటి నార్మ్స్ ఏవైతే ఉంటాయి వాటి కారణంగా ఉమెన్ అండ్ గర్ల్స్ ఆర్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ అమ్మ. సో దే హ్యాడ్ లెస్ యాక్సెస్ టు న్యూట్రిషన్. దాని కారణంగా వాళ్ళ హెల్త్ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. స్కూల్ అటెండెన్స్ కూడా బాయ్స్తో పోలిస్తే అమ్మాయిలకి తక్కువ యాక్సెస్ అనేటటువంటి ఉంటుంది. కాబట్టి మిడ్ డే మీల్స్ లాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిన గవర్నమెంట్ వాటికి ఫ్రూట్స్ ఉమెన్, ముఖ్యంగా గర్ల్స్ యాక్సెస్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అకార్డింగ్ టు 2016 నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ స్టడీ ప్రకారం మన దేశంలో సివియర్ మాల్ న్యూట్రిషన్ని ఫేస్ చేస్తున్నటువంటి మెన్ 9.6% అయితే, ఉమెన్లో చూడండి ఏకంగా 13.6% పీపుల్ మాల్ న్యూట్రిషన్ని, అండర్ న్యూట్రిషన్ని ఫేస్ చేస్తున్నారు. అది ఒక ముఖ్యమైనటువంటి రీజన్. అండ్ పూర్ గవర్నెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ యాజ్ వెల్. ఇన్ ఇండియా మీరు గమనిస్తే ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ పేపర్ మీద అన్నీ బాగుంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం అనేటటువంటిది ఉంటుంది. కరప్షన్ కానీ, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఎఫిషియన్సీ కానీ, వీటన్నింటి కారణంగా కూడా హంగర్ అనేటటువంటిది ఎరాడికేట్ చేయలేకపోతుంది ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషనల్ ఇష్యూస్. ఆల్రెడీ నేను చెప్పడం అనేది జరిగింది. బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడంలో, అండ్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్, కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు అందించడంలో గవర్నమెంట్ చాలా ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, మారుతున్నటువంటి వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ సిచ్యువేషన్ ఇంటెన్సిఫై చేస్తున్నాయి, ఎగ్జర్బేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీక్వెంట్గా ఎల్నినో యొక్క ఇంపాక్ట్ ఇండియన్ మాన్సూన్ మీద పడడం కానీ, మాన్సూన్ డిలే అవ్వడం కానీ, అన్సీజనల్ రెయిన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సివియర్ డ్రాట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వీటి కారణంగా కూడా ఫుడ్ ప్రొడక్షన్ మీద సివియర్ ఇంపాక్ట్ పడతా ఉంది. అండ్ లో క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, CO2 లెవెల్స్ వాతావరణంలో పెరగడం వల్ల సో వీటిలో ఉండేటటువంటి ప్రోటీన్, ఐరన్, జింక్ కంటెంట్ వీటి మీద ఇంపాక్ట్ పడ్డమయ్యేటటువంటిది జరుగుతుంది. ఆహార ధాన్యాలు అవైలబుల్గా ఉన్నప్పటికీ హిడెన్ హంగర్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్ వల్ల ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా ఎగ్జర్బేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అంతంత ధరలు విపరీతంగా పెరగడం వల్ల అంత ధరలు పెట్టి ఆహార ధాన్యాలను కొనుక్కోలేనటువంటి పరిస్థితి. దాని కారణంగా కూడా మన దేశం మాల్ న్యూట్రిషన్ అండ్ హంగర్ బారిన పడ్డం అనేటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హంగర్ మనం మాట్లాడదాం అట్ ఇండివిజువల్ లెవెల్ అండ్ అట్ నేషనల్ లెవెల్. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హంగర్. సో ఇండివిజువల్ లెవెల్లో హంగర్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం మాట్లాడదాం, అండ్ నేషనల్ లెవెల్లో హంగర్ యొక్క కాన్సిక్వెన్సెస్ మనం మాట్లాడదాం. సో ఆకలి వల్ల హెల్త్ మీద సివియర్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుందమ్మా. ఇండివిజువల్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. గ్రోత్ అనేటువంటి తక్కువ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వదు, ఎనీమియా అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. సో దట్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఇండివిజువల్ విపరీతంగా ఇంపాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా డ్రాప్ అవుతాయి. హంగర్ వల్ల పీపుల్ యొక్క కాగ్నేటివ్ అబిలిటీస్ మీద సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్ని చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. స్టంటింగ్తో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి చిల్డ్రన్, అంటే ఏజ్ అయినా హైట్ లేనటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కూడా పూర్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్. ఎకనమిక్ ప్రొడక్టివిటీ కూడా ఈ హంగర్ యొక్క ఇంపాక్ట్ ప్రొడక్టివిటీ మీద కానీ, వర్క్ ఎబిలిటీ మీద కానీ ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది.
సో వాళ్ళ ఎర్నింగ్ పొటెన్షియల్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. సో వాళ్ళు మళ్ళీ తిరిగి పావర్టీలోకి జారుకునే అవకాశం ఉంటుంది. వర్కబిలిటీ మీద ఇంపాక్ట్ పడింది అనుకోండి, వాళ్ళ ప్రొడక్టివిటీ మీద, ఎబిలిటీ టు ఎర్న్ దాని మీద ఇంపాక్ట్ పడింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు పేదరికంలో జారుతారు. వీషియస్ సర్కిల్లోనే అలా తిరుగుతూ ఉంటారు. పేదరికంలో జారితే మళ్ళీ అది హంగర్ కారణం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? సో హంగర్ ఈజ్ యాక్చువల్లీ ఏ క్లియర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పావర్టీ అండ్ పావర్టీ ఈజ్ ఏ క్లియర్ డ్రైవర్ ఆఫ్ హంగర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ పార్టిసిపేషన్ యాజ్ వెల్. ఆకలితో బాధపడుతున్నటువంటి పీపుల్ సోషల్ యాక్టివిటీస్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయగలరా? పార్టిసిపేట్ చేయలేరు. సో సోషల్ ఐసోలేషన్కి, ఎక్స్క్లూజన్కి గురవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్. సో మరి నేషనల్ లెవెల్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? ఎకనమిక్ గ్రోత్ మీద సివియర్ ఇంపాక్ట్ చూపించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఎందుకంటే ఒక దేశం యొక్క ఎకనమిక్ గ్రోత్కి, ఆర్థిక అభివృద్ధికి హెల్దీ హ్యూమన్ రిసోర్సెస్ చాలా అవసరం. కానీ హంగర్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తూ ఉండడం వల్ల, ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తుండడం వల్ల దాని ప్రభావం నేషనల్ ఇన్కమ్ మీద కూడా, నేషనల్ ఎకానమీ మీద కూడా పడే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథియోపియాలో చూస్తే కేవలం ఆకలి కారణంగా 16% జీడిపి లాసెస్ని ఇథియోపియా చూస్తుందంట. చూడండి, సో ఎంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుందో. అండ్ ఎవరైతే హంగర్తో బాధపడుతున్నారో వాళ్ళు ఒక ఎకనమిక్ లైబిలిటీ కింద కంట్రీకి మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ గురించి ఎక్స్పెండిచర్ అనేటువంటిది కేటాయించాలి, కొంత డబ్బు అనేటువంటిది కేటాయించాలి. సో ఎకనమిక్ గ్రోత్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి మొత్తం కాస్త దేని మీద ఖర్చు పెడుతున్నాం? పబ్లిక్ హెల్త్, పీపుల్ యొక్క హెల్త్, లేకపోతే పీపుల్ యొక్క వెల్బీయింగ్ మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దాని కారణంగా కూడా నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవుతుంది. సో ఎవరైతే హంగర్తో బాధపడుతున్నటువంటి పీపుల్ వాళ్ళు ఎకనమిక్ లైబిలిటీ అవుతారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెట్స్ కూడా. నేషనల్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. బికాజ్ ఎక్కడైతే రిసోర్సెస్ తక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఆకలి ఉంటుందో అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి సర్వసాధారణం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్ చూస్తే అక్కడ రిసోర్సెస్ అనేటటువంటివి చాలా తక్కువ. ఆ రిసోర్సెస్ తక్కువ ఉండడం కారణంగా పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి సివియర్గా ముదరడం అనేటువంటివి జరుగుతుంది. అందుకే మాలి, నైజర్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా కాన్ఫ్లిక్ట్స్ మనం చూడొచ్చు. అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం చూడొచ్చు. అండ్ దిస్ పర్టిక్యులర్ సబ్ సహారన్ ఆఫ్రికన్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ కారణం ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ కారణంగా రిసోర్సెస్ ఇంకా డిప్లీట్ అవుతున్నాయి. అప్పటికే చాలా తక్కువ, ఇంకా డిప్లీట్ అవుతున్నాయి. రిసోర్స్ ఎప్పుడైతే ఇంకా డిప్లీట్ అవుతున్నాయో పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా మొదలవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హంగర్ అమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మ. సో లెట్స్ లుక్ ఎట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది 2020లో కోవిడ్ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. కమ్స్ అండర్ ద అంబిట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. అండ్ దీన్ని 2023 జాన్వరిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగం చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈ స్కీమ్లో భాగంగా అంత్యోదయ అన్న యోజన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని బెనిఫిషరీస్కి అండ్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటివి అందిస్తారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ స్కీమ్? మన దేశంలో ఉన్నటువంటి 81,35,00,000 మంది పీపుల్కి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేటటువంటిది అందించడం. ప్రతి 5 ఏళ్లకి దీని కోసం గవర్నమెంట్ 12 లక్షల కోట్ల వరకు ఖర్చు పెడతా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ స్కీమ్లో భాగంగా మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆహార ధాన్యాలు అందించేందుకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేటటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాంతో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. సో అండ్ సో ఫోర్త్, ఇట్ కెన్ ఎన్ష్యూర్ యూనిఫామ్ డెలివరీ ఆఫ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అక్రాస్ ఆల్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ ఓవర్ 5 lakh FP షాప్స్ అండర్ ఏ కామన్ లోగో. ఓకేనా? మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేటటువంటి చూడండి. సో దిస్ పర్టికులర్ యాక్ట్, ఇది పార్లమెంట్ చేసినటువంటి చట్టం. ఇట్ ప్రొవైడ్స్ ఎ లీగల్ రైట్ టు ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ టు రిసీవ్ ఫుడ్ గ్రెయిన్స్ అట్ సబ్సిడైజ్ ప్రైసెస్. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి లీగల్గా సంక్రమించినటువంటి ఒక హక్కు ఇది. సో ఏ హక్కు ఇది? ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయి తక్కువ కాస్ట్ వాళ్ళకి అంతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ 3 రూపాయలకే వస్తుంది, వీట్ 2 రూపాయలకే వస్తుంది. కోర్స్ గ్రైన్స్ అనేటటువంటివి, మిల్లెట్స్ లాంటివి కేజీ 1 రూపాయికే రావడం అనేటువంటిది జరుగుతుంది అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ దిస్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రూరల్ పీపుల్లో పాపులేషన్లో 75% దీనికి లబ్ధిదారులుగా ఉన్నారు, బెనిఫిషరీస్గా. అర్బన్ పాపులేషన్లో 50% దీనికి బెనిఫిషరీస్గా ఉన్నారు. ఆల్ దిస్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ అమ్మ. మెయిన్స్లో కాన్షియస్గా ఎప్పుడైతే మీరు డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు దీస్ ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ ఉపయోగిస్తారో మీ ఆన్సర్కు క్రెడిబిలిటీ అనేటువంటిది యాడ్ అవుతుంది. సో దట్ యూ కెన్ ఫెచ్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన.
వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాము అంటే వే ఫార్వర్డ్ ఆర్ కన్క్లూజన్ మాట్లాడదాం, వినండి. సో ఇండియాలో హంగర్ని ఎలిమినేట్ చేయాలంటే కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఫాలో అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రూట్ కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయాలి, దట్ ఈస్ పవర్టీ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయాలి. అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రయత్నించాలి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం కూడా చేయొచ్చు, ఎస్పెషల్లీ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం కానీ, లేకపోతే ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షోర్ చేయడం కానీ, అగ్రికల్చర్ ఈల్డ్ ఏదైతే ఉందో దాన్ని పెంచడంలో కానీ, సో దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో పావర్టీని అడ్రస్ చేయడం త్రూ జాబ్ క్రియేషన్ అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. సో ఎప్పుడైతే ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారో, సోషల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో, దాని కారణంగా పీపుల్ యొక్క ఎకనామిక్ కండిషన్స్, లివింగ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో మెరుగవుతాయి. అండ్ పీడిఎస్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడం ద్వారా ఈక్విటబుల్ అండ్ ఎఫిషియెంట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. రోబస్ట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ ఆల్సో ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ paving the way for elimination of hunger in India. So all these things must come together to tackle hunger or chronic hunger in India. So this comprehensive approach lo em jaragali, first root causes ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి, సస్టైనబుల్ సొల్యూషన్స్ కోసం చూడాలి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సోషల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి, పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలి, అండ్ దాంతోపాటు ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయాలి. ఏ విధంగా ప్రాపర్ మానిటరింగ్ అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం ద్వారా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, వినండి. సో నౌ లెట్ us look at our second topic, that is గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ప్రపంచ ఆకలి సూచిక అనే పేరుతో పిలుస్తాం. ఇండెక్స్ అంటే సూచి, దేనిని ఇండికేట్ చేసేటటువంటిది అని అర్థం. దేని ఇండికేట్ చేస్తుంది? గ్లోబల్లీ హంగర్ యొక్క స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి ఇండెక్స్ ఏదైతే ఉందో అది సూచిస్తుంది అన్నమాట. మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటటువంటిది న్యూస్లో ఎందుకుంది? 2023 నాటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచిక గణాంకాలు మనం గమనిస్తే భారతదేశం యొక్క ర్యాంకు 125 దేశాలకు గాను 111వ స్థానంలో ఉందంట. 2022లో చూడండి 121 దేశాలకు గాను 107th ర్యాంకులో ఉండేదంటే ఈ ర్యాంక్ ఏదైతే ఉందో అది పడిపోవడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు ఇది ఇంత కాంట్రవర్సీ అంటే ద ఇంటర్నల్ డేటా పర్టైనింగ్ టు హంగర్ ఇన్ ఇండియా ఆర్ పోవర్టీ ఇన్ ఇండియా, దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా డేటా రిలీజ్ చేయడం అనేది జరిగింది. చాలామంది పేదరికం నుంచి బయటపడ్డారని కానీ, మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్ వగైరా విషయాల్లో చాలామంది చిల్డ్రన్ని మనం బయట పెట్టగలిగామని కానీ యూనియన్ గవర్నమెంట్ వేరియస్ సర్వేస్ ద్వారా చెప్పడం అనేటటువంటి జరిగింది. అందుకే 2024 బీయింగ్ ఎన్ ఎలక్షన్ ఇయర్, యూనియన్ గవర్నమెంట్ దిస్ పర్టిక్యులర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ స్క్యూడ్ డేటా ఆర్ ఫ్లాట్ డేటా, ఇది సరైనది కాదు అని చెప్పి విమర్శించడం అనేటటువంటిది జరిగిందన్నమాట, తిప్పికొట్టడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఎందుకు న్యూస్లో ఉందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూడండి. ఎగ్జామైన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆఫ్ 2023 and discuss the government initiatives aimed at addressing hunger and malnutrition in the country. ముందు హంగర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ నేను డిస్కస్ చేయలేదంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మనం ఎలాగో డిస్కస్ చేస్తాం కాబట్టి చేయలేదమ్మా. అర్థమైందా? ఈ పర్టికులర్ టాపిక్లో భాగంగా వేరే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి చాలా విషయాలు మనం మాట్లాడదాం. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. లేదా ఇండియాలో ఫుడ్ ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే మాల్ న్యూట్రిషన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చినా ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఇలాంటి వాటికి, ఎనీమియా కానీ ఇలాంటి వాటి మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీ నుంచి మీకు క్వశ్చన్ వచ్చినా మీరు ఏం చేయొచ్చు, రీసెంట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని కోట్ చేయడం ద్వారా మీకు చాలా మంచి మార్క్స్ ఫెచ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అందులో రెండవది జీరో హంగర్, ఇజంట్ ఇట్? ఆకలిని పూర్తిగా దూరం చేయాలని చెప్పి దేశాలన్నీ కలిపి ప్రతిజ్ఞ చేయడం అనేటటువంటిది జరిగింది, ప్రతిజ్ఞ పూనడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ ప్రతిజ్ఞ చేసినటువంటి దేశాల్లో మన ఇండియా 4th లో ఉండడం అనేటటువంటిది జరిగింది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్ మనం గమనిస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ రిజల్ట్స్ మనం గమనిస్తే భారతదేశం అంతే పాజిటివ్ స్టేట్లో ఉందా, నెంబర్స్ అవే చూపిస్తున్నాయా అంటే చూపించినటువంటి పరిస్థితి. సో ఈ కాంటెక్స్లో మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2006 నుంచి ఇవ్వబడ్డం మొదలైంది. దీన్ని రీసెంట్ గా యుఎస్ కి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసేది. ఎవరితో కలిపి? ఇంకో కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ నేమ్డ్ వెల్త్ హంగర్ లైఫ్, ఇట్స్ జర్మనీ బేస్డ్ ఆర్గనైజేషన్ తో కలిపి 2007లో ఐరిష్ ఎన్జిఓ కన్సర్న్ వరల్డ్ వైడ్ కూడా కో పబ్లిషర్ గా మారడం అనేది జరిగింది. వెరస్ 2018లో యుఎస్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తప్పుకోవడంతో ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఎవరు తయారు చేసి ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? జర్మన్ బేస్డ్ వెల్త్ హంగర్ లైఫ్ కానీ అండ్ కన్సర్న్ వరల్డ్ వైడ్, ఐరిష్ ఎన్జిఓ కన్సర్న్ వరల్డ్ వైడ్, ఈ రెండు కలిపి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఈ పర్టికులర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని ప్రిపేర్ చేయడం వెనక ఎలాంటి డైమెన్షన్స్ ని క్యాప్చర్ చేస్తారు? ఇన్సఫిషియెంట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. యాక్సెసిబిలిటీ టు ఫుడ్ గ్రెయిన్స్. సెకండ్, షార్ట్ ఫాల్స్ ఇన్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్, చిన్నపిల్లల్లో న్యూట్రిషనల్ గ్యాప్స్ ఎలా ఉన్నాయి ఆ డేటాను బేరీజ్ వేసుకుంటారు. చైల్డ్ మోర్టాలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో ఈ మొత్తం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి ఇండికేటర్స్ లైక్ అండర్ నరిష్మెంట్, ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హు కన్జ్యూమ్ ఇన్సఫిషియెంట్ క్యాలరీస్, ఒక హెల్దీ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అదొకటి కన్సిడర్ చేస్తారు. చైల్డ్ స్టంటింగ్ అంటే పిల్లల్లో వాళ్ళ వయసుకి తగినట్టుగా తక్కువ హైట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికి కారణాలు ఏంటో బేరీజ్ వేస్తారు. చైల్డ్ వాస్టింగ్ అంటే పిల్లల్లో వాళ్ళ హైట్కి తగినట్టుగా వెయిట్ లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నెంబర్, వాళ్ళ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ ఈవెన్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ని కూడా కన్సిడర్ చేస్తారు. 5 ఏళ్ళు నిండకుండానే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కిడ్స్ చనిపోతున్నారు ఒక దేశంలో, దాన్ని కూడా బేరీజ్ వేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ అన్ని పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసి కంట్రీస్ని 0 to 100 ఈ స్కోర్ ఏదైతే ఉంది ఈ మధ్యలో ఒక స్కోర్ ఇస్తారు. సో 0 అంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు హంగర్ అని చెప్పొచ్చు. హంగర్ని ఫైట్ చేయడంలోకి చాలా ముఖ్యమైనటువంటి కంట్రీగా చెప్పొచ్చు. వేరాజ్ 100 అంటే వర్స్ట్ పెర్ఫార్మింగ్, 100 దగ్గరలో ఉంటే వర్స్ట్ పెర్ఫార్మింగ్ కంట్రీగా చెప్పొచ్చు. అంటే హంగర్, ఆహార కొరతతో కానీ ఆహార అభద్రతతో కానీ బాధపడుతున్నటువంటి, అండర్ నరిష్మెంట్తో కానీ ఇబ్బంది పడుతున్నటువంటి, మగ్గిపోతున్నటువంటి దేశంగా మనం చెప్పొచ్చు. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా ఏదైతే ఉందో అది చాలా అలార్మింగ్గా ఉంది, చాలా కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ప్రపంచంలో గ్లోబల్ హంగర్ స్టేటస్ ఏదైతే ఉందో ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది, ఎగ్జర్బేట్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో గ్లోబల్ యావరేజ్ చూస్తే 18.3 ఉండడం అనేది జరిగింది. 2015 కంటే కొంత మాత్రమే తగ్గడం అనేది జరిగింది. అండర్ నరిష్మెంట్ బారిన పడి బతుకుతున్నటువంటి పీపుల్ యొక్క సంఖ్య విపరీతంగా పెరగడం అనేది జరిగింది 2017తో పోలిస్తే. ముందు 572 మిలియన్లు ఉంటే ఇప్పుడు 735 మిలియన్ చేరుకోవడం అనేటువంటి జరిగింది. హైయెస్ట్ హంగర్ లెవెల్స్ ఎక్కడ కనిపించాయంటే సౌత్ ఏషియా, సబ్ సహారన్ రీజియన్స్ లో హైయెస్ట్ హంగర్ లెవెల్స్ కనిపించడం అనేది జరిగింది. యావరేజ్ గా 27 రేట్ స్కోర్ చేయడం అనేది జరిగింది. సివియర్ హంగర్, క్రోనిక్ హంగర్. వెరస్ వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా స్కోర్ చూస్తే 11.9. కాన్ఫ్లిక్ట్ సెంటర్డ్ రీజియన్స్ అక్కడ మోడరేట్ హంగర్ మనకు గమనించవచ్చు. వేరస్ పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్స్ 2015తో పోలిస్తే 2023కి ఇంకా ఘోరంగా మారడం అనేటటువంటిది జరిగింది. సో ఈ స్కోర్లో 2015 వరకు ప్రోగ్రెస్ కనిపించినప్పటికీ 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో అంత వెల్కమింగ్గా లేవు. రీజన్స్ బీయింగ్ కోవిడ్-19 పాండమిక్ అవ్వచ్చు, రష్యా యుక్రెయిన్ వార్ అవ్వచ్చు, ఎకనామిక్ ఛాలెంజెస్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్ యొక్క అవుట్కమ్స్, కాన్సిక్వెన్సెస్ అనేటటువంటివి క్రమేపీ ఇంటెన్సిఫై అవుతుండడం అవ్వచ్చు. సో దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా హంగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉన్నాయి. మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ చూడండి. ఇండియా 111th పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. విత్ ఇట్స్ ప్రోగ్రెస్ అగెన్స్ట్ హంగర్ స్టాగ్నేటెడ్ సిన్స్ 2015. సో హంగర్ విషయంలో ఇండియా ప్రోగ్రెస్ కంప్లీట్గా స్టాగ్నేట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. ఇట్ హెస్ స్లిప్డ్ 4 పొజిషన్స్ as కంపేర్ టు లాస్ట్ ఇయర్. ముందు 107 ఉండేది, ఇప్పుడు 111కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. ఇండియాస్ జిహెచ్ఎస్ స్కోర్ 28.7, ఇండికేటింగ్ దట్ వీఆర్ అండర్ సివియర్ హంగర్ కేటగిరీ, ఇజంట్ ఇట్? సో మన నైబర్స్తో పోలిస్తే ఇండియా చాలా ఘోరంగా పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక 60th ర్యాంక్, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, పాకిస్తాన్ 102. మనం మాత్రం 111th పొజిషన్లో ఉన్నాం. అఫ్ కోర్స్ పాపులేషన్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. అండ్ జిహెచ్ఏ రిపోర్ట్ మేరకు అరౌండ్ 16.6% ఆఫ్ ద పాపులేషన్ అండర్ నరిష్డ్గా ఉండవనే జరిగింది. అండర్ 5 మోర్టాలిటీ చూస్తే 3.1% ఆఫ్ చిల్డ్రన్ 5 ఏళ్ల లోపే చనిపోతున్నారంట మాల్ న్యూట్రిషన్ కారణంగా. అండ్ 58.1% ఆఫ్ ఉమెన్ బిట్వీన్ ద ఏజ్ 15 to 24 ఎనీమియా బారిన పడ్డం అనేటటువంటి జరుగుతుంది. ఆల్ దిస్ డేటా మీకు స్టాటిక్గా ఉండొచ్చు, బట్ ఈ డేటా అనేటటువంటిది మీరు మెయిన్స్లో ఉపయోగించడం వల్ల మీకు చాలా మంచి స్కోర్ అనేటటువంటిది వస్తుందమ్మా.
చైల్డ్ వ్యాస్టింగ్కి సంబంధించి కూడా ఇండియా పొజిషన్ ఘోరంగా ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనమే చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్నాం ప్రపంచ దేశాలంటి కూడా పోలిస్తే. 18.7% ఉండమనేటటువంటిది ఉంది. అంటే ఇది సివియర్ అండర్ న్యూట్రిషన్గా మనం చెప్పొచ్చు. బట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని క్రిటిసైజ్ చేసింది. ఎందుకు? మనం ఇంటర్నల్గా చేసినటువంటి సర్వేలో డేటా వేరేగా చూపిస్తుంది, బట్ ఇక్కడ కాంట్రాస్టింగ్ డేటా మనకు కనిపించడం అనేటటువంటిది జరిగిందనమాట. సో అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ డేటాని సర్వేని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొక విషయం, ఇంపార్టెంట్ డైమెన్షన్స్ చూస్తే చిల్డ్రన్ హెల్త్ని ఒక మెయిన్ డైమెన్షన్గా తీసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ర్యాంక్ ఇస్తూ ఉన్నారు. బట్ చిల్డ్రన్ హెల్త్ అనేటటువంటిది మే నాట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టేటస్ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్స్ హెల్త్, ఎంటైర్ పబ్లిక్ హెల్త్, ఇజంట్ ఇట్? సో అది జాతీయ కన్సిడర్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అండ్ దీస్ ఆర్ సమ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్టంటింగ్, వ్యాస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం హంగర్ వల్లే కారణం అవ్వకపోవచ్చు. చాలా కారణాలు ఉంటాయి. శానిటైజేషన్ కానీ, జెనెటిక్స్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫుడ్ యూజ్ అవ్వచ్చు, సో మన స్టేపుల్ ఫుడ్ అవ్వచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నా చాలామంది తల్లిదండ్రులకి డయాబెటీస్ లాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉండడం వల్ల ఇలాంటి డిసీజెస్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది, ఇజంట్ ఇట్? సో వీటిని కన్సిడర్ చేయకపోవడం కూడా చాలా దిస్ పర్టికులర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా ఫ్లాడ్ అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పడం అనేది జరిగింది. అండ్ శాంపుల్ సైజ్ కూడా చాలా తక్కువగా తీసుకున్నారు, అది కూడా ఒక కారణం. ఇన్ ఏ వెరీ పాపులస్ కంట్రీ లైక్ ఇండియా శాంపుల్ సైజ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పడం అనేటువంటిది జరిగింది. కేవలం 3000 పీపుల్ని శాంపుల్ సైజ్గా తీసుకొని ఎలా నిర్ణయిస్తారు ఎంటైర్ కంట్రీ యొక్క హంగర్ స్టేటస్ లేకపోతే అండర్ న్యూట్రిషన్ స్టేటస్ అనేటటువంటిది ఏ విధంగా నిర్ణయిస్తారు అని చెప్పి గవర్నమెంట్ వాదించడం అనేది జరిగింది. So now let us look at some important initiatives, government's initiatives to tackle hunger. PM Poshan scheme అనేటటువంటిది one of the most important government initiatives amma. It's a revamped midday meal scheme. ఇండియాలో ట్విన్ ప్రాబ్లమ్స్, వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ హంగర్. ఈ రెండింటిని ట్యాకిల్ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సాక్ష్యం అంగన్వాడీ సర్వీసెస్ యొక్క క్వాలిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఇంప్రూవ్ చేసే విధంగా దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. లైక్ అంగన్వాడీ సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది బెటర్ చేయడం కానీ, బెటర్ న్యూట్రిషన్ డెలివరీ ఏదైతే ఉందో అది పాసిబుల్ అయ్యేలాగా చేయడం కానీ, చైల్డ్ కేర్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఇంప్రూవ్ అయ్యేలాగా చేయడం కానీ, కావాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం కానీ ఇవన్నీ చేశారు అండర్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. పోషన్ 2.0 ఒకటి. దీనిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తారు. ఫుడ్ సప్లిమెంట్స్ అనేటువంటివి అందించడం ప్రెగ్నెంట్ ఉమెన్కి, చిల్డ్రన్కి, లాక్టేటింగ్ మదర్స్కి. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఆరోగ్యం పుట్టబోయేటటువంటి బిడ్డ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆల్రౌండ్ చైల్డ్ డెవలప్మెంట్ సాధ్యపడాలంటే వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. అడాలసెంట్ గర్ల్స్ వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. సో దాని మీద కూడా గవర్నమెంట్ ప్రత్యేక దృష్టిని పెట్టడం అనేటువంటి జరిగిందమ్మా. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోషన్ ట్రాకర్ అనే ఇనిషియేటివ్ తీసుకురావడం అనేది జరిగింది. మొబైల్ అప్లికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి హంగర్ అండ్ దాంతోపాటు మాల్ న్యూట్రిషన్ని ఎరాడికేట్ చేసే విధంగా, దాంతో ఫైట్ చేసే విధంగా గవర్నమెంట్ దీన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇట్స్ ఎ క్రూషియల్ మేనేజ్మెంట్ టూల్ కింద మనం చెప్పొచ్చు. మొబైల్ అప్లికేషన్ ద్వారా స్టంటింగ్, వ్యాస్టింగ్, అండర్ వెయిట్, ఒబాసిటీ ఇలాంటి స్టేటస్ ఏదైతే ఉందో చిల్డ్రన్ యొక్క హైట్ని రికార్డ్ చేస్తారు, వెయిట్ని, జెండర్ని, ఏజ్ని ఎప్పటికప్పుడు రియల్ టైంలో రికార్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ కోవిడ్ సమయంలో గవర్నమెంట్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం అనేటువంటి జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత మందికి దాని పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేసింది. అండ్ సర్వోదయ అనేటువంటి ఐడియాలజీ కానీ లేకపోతే ఈట్ రైట్ మూవ్మెంట్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ కానీ గవర్నమెంట్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఫుడ్ సేఫ్టీ యొక్క సిగ్నిఫికెన్స్, హెల్దీ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నింటి గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పించడం, తద్వారా కంట్రీ యొక్క ఫుడ్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో మార్పులు తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి పాజిటివ్ అవుట్కమ్స్ సాధించేలాగా గవర్నమెంట్ ఆలోచన అనేటువంటిది చేస్తుంది. వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్? ఈ పర్టికులర్ ఇష్యూ, ద హంగర్ ఇష్యూ ఏదైతే ఉందో ఎలా ట్యాకిల్ చేయొచ్చు? హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా రూట్ కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయాలి. ముఖ్యంగా ఒక మల్టీ సెక్టోరల్ స్ట్రాటజీ ఉండాలి. హెల్త్ కేర్ సెక్టార్ని, ఎడ్యుకేషన్ సెక్టార్ని, అగ్రికల్చరల్ సెక్టార్ని, ఉమెన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇవన్నింటినీ కూడా కన్సిడర్ చేసి ఒక హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీతో ముందుకు రావాలి. రైట్ టు ఫుడ్ అనేటువంటిది ఒక యూనివర్సల్ రైట్ కింద దాన్ని లీగలైజ్ చేయాలి. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి న్యూట్రిషియస్ ఫుడ్ అందించేటటువంటి ఒక మాస్ మూవ్మెంట్ని తీసుకురావాలి. కెపాసిటీ బిల్డింగ్ అనేటటువంటి సాధ్యపడేలాగా చేయాలి. యువతలో లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంపొందించడం ద్వారా ఫుడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా గవర్నమెంట్ ఏజెన్సీస్లో అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎన్ష్యూర్ చేయడం ద్వారా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో, ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ కానీ, కరప్షన్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్యాకిల్ చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ సస్టైనబిలిటీ మీద కూడా ఫోకస్ చేయాలి.
సో రెజైలెంట్, ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్ ద టైం మెల్లమెల్లగా గవర్నమెంట్ వాటి మీద ఫోకస్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఇంప్రూవ్ చేయాలి. సోషల్ సేఫ్టీ నెట్లోకి చాలా మందిని తీసుకురావాలి. సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్తో ముందుకు రావాలి. ముఖ్యంగా వల్నరబుల్ గ్రూప్స్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్. సో వాళ్ళకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ బారిన పడకుండా, ఆహార కొరత లేకుండా గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ కెన్ ఆల్సో థింక్ అబౌట్ సంథింగ్ లైక్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కానీ వీటి మీద ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఎకనమిక్ డెవలప్మెంట్ మీద వికసిత్ భారత్గా ఇండియా ఎదగడం మీద కానీ, లేకపోతే 5 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా ఎదగడం మీద కానీ ఎంత దృష్టి పెట్టాలనుకుంటుందో అదేవిధంగా పీపుల్కి సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడంలో కానీ, లేకపోతే క్లైమేట్ రిజైలెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో బిల్డ్ చేయడం కానీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ జస్టిస్ని ఇన్షూర్ చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్షూర్ చేయడం కానీ, ఇలాంటివి గవర్నమెంట్ చేయాలన్నమాట. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. కంప్లీట్గా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో నౌ లెట్ us look at the next topic, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ. బహుళ అంశాల పేదరికము లేదా బహుళ కోణ పేదరికము అనే పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ న్యూస్లో ఉంది? రీసెంట్గా నీతి ఆయోగ్ ఒక డిస్కషన్ పేపర్ రిలీజ్ చేసింది. ఏం పేరుతో? మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇన్ ఇండియా సిన్స్ 2005 to 6. సో ఈ డిస్కషన్ పేపర్లో భాగంగా ఏం చెప్పిందంటే, నీతి ఆయోగ్ గత 9 ఏళ్లలో 24,82,00,000 మంది మల్టీ డైమెన్షనల్ పోవర్టీ నుంచి బయటపడ్డారంట. బహుళ అంశాల పేదరికము లేదా బహుళ కోణ పేదరికం నుంచి బయటకు రావడం అనేది జరిగిందనే స్టేట్మెంట్ని నీతి ఆయోగ్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అంటే ఏంటి, దీన్ని మనం మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా ఇంటర్లింక్ చేస్తూ మనం ఆన్సర్స్లో ఉపయోగించవచ్చు, అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ డైమెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఏంటి మనం మాట్లాడదాం. కానీ దానికంటే ముందు క్వశ్చన్ ఎలా అడగచ్చు మన ఎగ్జామినేషన్లో చూద్దామా? చూడండి క్వశ్చన్ ఏం చెప్పారో చూడండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆల్సో discuss the challenges in multi-dimensional poverty index calculation in India and suggest some measures to improve MPI calculation, multi-dimensional poverty index calculation. సో మీరు ఎప్పుడైనా ద హిందూలోని ఎడిటోరియల్స్ చదివితే, కేవలం ఎడిటోరియల్స్ చదివి ఇలాంటి క్వశ్చన్స్ని బ్యూటిఫుల్గా మనం ఆన్సర్స్ చేయొచ్చమ్మా. ఓకేనా? సో హిందూలో ఎడిటోరియల్స్ చదవడం, ఒపెడ్ ఆర్టికల్స్ చదవడం ఒక హ్యాబిట్గా, అలవాటుగా మార్చుకోండి. మీకు యూ విల్ థ్యాంక్ యువర్ సెల్ఫ్ లేటర్ ఫర్ షూర్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో ఏం చెప్పారు, ఏమడిగారు క్వశ్చన్లో? మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ బహుళ కోణ పేదరిక సూచకకి లేదా బహుళ అంశాల పేదరిక సూచకకి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచకకి మధ్య తేడాలేంటి అడుగుతున్నారు. సిమిలారిటీస్ ఉంటే సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఉంటే డిఫరెన్సెస్ మాట్లాడమంటున్నారు. అండ్ దాంతోపాటు భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, సవాళ్ళు, అంతేకాకుండా వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ కూడా మనకు అడుగుతున్నారు. సో ఈ డైమెన్షన్లో మనం దిస్ పర్టిక్యులర్ టాపిక్ని మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం. జాగ్రత్తగా వినాలమ్మా. సో ఫస్ట్ అప్ లెట్ us try to answer this fundamental question, what exactly is the meaning of multi-dimensional poverty? మామూలుగా చాలా కంట్రీస్ పోవర్టీని ల్యాక్ ఆఫ్ మనీగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. డబ్బు లేకపోవడమే పేదరికం అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈవెన్ ద పూర్ పీపుల్ దెమ్సెల్ఫ్, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అదే పేదరికం అనుకుంటారు, డబ్బు లేకపోవడమే పేదరికం అనుకుంటారు. బట్ కానీ పోవర్టీ కెన్ నెవర్ బి యూనిడైమెన్షనల్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ మల్టీ డైమెన్షనల్. వాళ్ళు ఓన్లీ డబ్బు లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్ కాదు, వాళ్ళు చాలా మల్టిపుల్ డిసడ్వాంటేజెస్ని పీపుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీకి యాక్సెస్ లేకపోవడం కూడా పవర్టీ కిందకు వస్తుంది. బెటర్ న్యూట్రిషన్కి యాక్సెస్ లేకపోవడం కూడా పవర్టీ కిందకు వస్తుంది. క్లీన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ లేకపోవడం కూడా పవర్టీలోకి వస్తుంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్రాపర్గా లేకపోవడం కూడా పేదరికం కిందకు వస్తుంది. ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేకపోవడం కూడా పేదరికంలోకి రావడం అనేది జరుగుతుంది. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఆల్వేస్ ఇంపాక్ట్ ద డే టు డే లైఫ్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఇజంట్ ఇట్? సో క్లియర్ పిక్చర్ ఆఫ్ పావర్టీని మనం అంచనా వేయాలంటే కేవలం ఇన్కమ్ని బేస్ చేసుకొని బేరీజ్ వేయడం కానీ, ఇన్కమ్ని మాత్రమే స్టాండర్డ్గా ప్రామాణికంగా తీసుకోవడం తప్పు. ఆల్ దీస్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అందుకే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో ఇట్ క్లియర్లీ గివ్ యూ ఎ మోర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అబౌట్ పావర్టీ. లైక్ ఎవరు పేదవాళ్ళు,
ఎవరు పేదవాళ్ళు కాదు, ఎవరు ఏ డిసడ్వాంటేజెస్తో ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఎలా డిప్రైవ్ అవుతున్నారు అనే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ కావాలంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో దాని యొక్క స్థాయిని, స్టేటస్ని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, టు కన్క్లూడ్, పావర్టీ కెన్ నెవర్ బి యూనిడైమెన్షనల్. యూ కెనాట్ డిఫైన్ ఆర్ perceive poverty as just a lack of money, but the concept of poverty can always be multidimensional with significant dimensions like access to health, access to education, access to living standards, isn't it? హెల్త్ కి యాక్సెస్ లేకపోతే న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు అండ్ చైల్డ్ మార్టాలిటీ కూడా విపరీతంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ సరిగ్గా యాక్సెస్ లేకపోతే బెటర్ వర్క్, బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాపర్ లివింగ్ స్టాండర్డ్స్ లేకపోతే శానిటేషన్ కానీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్కి యాక్సెసిబిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్కి యాక్సెసిబిలిటీ కానీ లేకపోతే అది కూడా పేదరికం కిందకి, అది కూడా డిప్రవేషన్ కిందకి రావడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఇజంట్ ఇట్? ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పవర్టీ కావాలంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీని అంచనా వేయడం మనకి చాలా అవసరం. సో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. చూడండి, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ టూల్ దట్ మెజర్స్ సివియర్ పవర్టీ ఇన్ ఓవర్ 100 డెవలపింగ్ కంట్రీస్. 100కి పైగా దేశాల్లో పవర్టీ, పేదరిక స్థాయి ఎలా ఉందో మెజర్ చేయడానికి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. 2010లో ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా ఇది స్టార్ట్ అయింది ఇన్ కొలాబరేషన్ విత్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP కూడా దీనిలో భాగంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ దేన్ని అసెస్ చేస్తుంది, దేన్ని మెజర్ చేస్తుంది? ఇట్ మెజర్స్ poverty and it gives a comprehensive understanding of the status of poverty by looking at 10 different indicators across 3 main areas. One is access to health, second one access to education, third one standard of living. ఈ 3 ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్ ఏరియాస్లో ఫర్దర్గా మళ్ళీ అదర్ డైమెన్షన్స్ ఉంటాయి. న్యూట్రిషన్, చైల్డ్ మార్టాలిటీ, హెల్త్లో, వేరాజ్ ఎడ్యుకేషన్లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్ కానీ, వేరాజ్ లివింగ్ స్టాండర్డ్స్లో కుకింగ్ ఫ్యూయల్కి యాక్సెసిబిలిటీ, శానిటేషన్కి యాక్సెసిబిలిటీ, డ్రింకింగ్ వాటర్కి యాక్సెసిబిలిటీ, ఎలక్ట్రిసిటీకి యాక్సెసిబిలిటీ, హౌసింగ్కి యాక్సెసిబిలిటీ, అసెట్ మేనేజ్మెంట్కి యాక్సెసిబిలిటీ, వీటన్నిటి కూడా బేరీజ్ వేయడం అనేది జరుగుతుంది, ఇండికేటర్స్గా తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. అండ్ యూజువల్లీ మల్టీ డైమెన్షనల్ పవర్టీ 0 to 1 రేంజ్లో ఇస్తారు. 1కి ఎంత దగ్గరగా ఉంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ అంత ఎక్కువ ఉన్నట్టు, 0కి ఎంత దగ్గరగా ఉంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఆ దేశంలో అంత తక్కువ ఉన్నట్టు. ఎ పర్సన్ ఈజ్ మల్టీ డైమెన్షనల్లీ పూర్, ఎప్పుడు ఒక వ్యక్తిని మల్టీ డైమెన్షనల్లీ పూర్గా చెప్తాం ఇఫ్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ 1/3 ఆర్ మోర్ ఆఫ్ వెయిటెడ్ ఇండికేటర్స్. అంటే టోటల్ 10 ఇండికేటర్స్లో అట్లీస్ట్ 4 ఆయన యాక్సెసిబుల్గా లేకపోతే మల్టీ డైమెన్షనల్లీ పూర్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. మరి ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై ద థింక్ ట్యాంక్ దట్ ఈస్ నీతి ఆయోగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ OPHI, ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళతో కలిపి క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించడంలో వేరు రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఈ రిపోర్ట్లో రిలీజ్ చేస్తారన్నమాట. మరి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో రిలీజ్ చేయడానికి కావాల్సిన డేటా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా పూల్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ రీసెంట్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇన్ ఇండియా సిన్స్ 2005 to 6 రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ పేపర్ ఏదైతే ఉందో దానిలో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేటా గురించి మాట్లాడదాం, వినండి. సో ఇండియా మల్టీ డైమెన్షనల్ పవర్టీలో చాలా వరకు డిక్లైన్ అనేటటువంటి చూసిందంట. 2013-14తో పోలిస్తే 2022-23కి వచ్చేటప్పటికి పేదరికం నుంచి చాలా దూరం అవ్వడం అనేటటువంటి జరిగింది ఇండియా. అండ్ అప్రాక్సిమేట్లీ 24.82 crore పీపుల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి బయటపడ్డారని చెప్పి నీతి ఆయోగ్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఎక్కువ మంది పేదవాళ్ళు ఏ రాష్ట్రం నుంచి బయటపడ్డారంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడ్డారంట, మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి బయటపడ్డారంట. దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ యూపీ ఇట్ సెల్ఫ్ 5.94 crore పీపుల్ పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు. బీహార్లో 3,77,00,000 మంది పేదరికం మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి బయటకు వచ్చినట్టు. మధ్యప్రదేశ్ నుంచి 2,30,30,00,000 మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు నీతి ఆయోగ్ యొక్క ఈ రిపోర్ట్ చెప్తుందమ్మా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 దట్ ఈజ్ నో పవర్టీ రీచ్ అయ్యే ట్రాక్లోనే ఉంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా అలాగే అలైన్ అవుతున్నాయి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడున్న పేదరిక స్థాయి ఏదైతే ఉందో దాన్ని హాఫ్కు తగ్గిస్తాం బై 2030 అని చెప్పి గవర్నమెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే సోర్సింగ్ అమ్మ. ఎక్కడి నుంచి డేటా తీసుకుంటున్నారని చెప్పాము, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకుంటున్నారు. బట్ దిస్ డేటా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్లాడ్ అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ డిఫికేషన్ విషయంలో చాలా ఫ్లాస్, ఆ డేటా సంబంధించిన విషయంలో చాలా ఫ్లాస్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే బయటపెట్టడం అనేటువంటి జరిగింది.
అండ్ మోర్ ఓవర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో అది ప్రతి 5 ఏళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తారు. సో రియల్ టైంలో ద చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎవరికి తెలియట్లేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే అదర్ డేటా రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ శాంపుల్ సర్వే డేటా కానీ మన హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇలాంటి ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో అది కాంప్రహెన్సివ్ అండ్ క్లియర్ కట్ పిక్చర్ ఇస్తుంది. అది కూడా యాడ్ చేస్తే దాన్ని కూడా బేరీజ్ దాన్ని కూడా దీనిగా తీసుకొని కన్సిడర్ చేస్తే మ్యాథమెటికల్ మోడల్ ఏదైతే ఉందో బిల్డ్ చేస్తే అది సాధ్యపడదా అంటే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతున్నాయి. సో బెటర్ మ్యాథమెటికల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో మనం బిల్డ్ చేయొచ్చు. కానీ జరుగుతుందా అంటే జరిగినటువంటి పరిస్థితి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే సమ్ డైమెన్షన్స్ ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ యూనిక్గా మనం చెప్పొచ్చు. ఇండియాలో పేదరికానికి కానీ లేకపోతే ఇండియాలో యాక్సెస్ టు వేరియస్ రిసోర్సెస్కి కానీ కేవలం కాంటెంపరీ థింగ్సే కారణం కాదు, హిస్టారికల్ థింగ్స్ కూడా చాలా కారణం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది యాక్సెస్ టు రిసోర్సెస్ కానీ లేకపోతే డిస్క్రిమినేషన్, సోషల్ ఎక్స్క్లూజన్ వీటన్నింటికీ ఇంటర్లింక్ అయి ఉండబోయేటటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయకపోవడం కూడా ఒక ముఖ్యమైన కన్సర్న్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి COVID-19 పాండమిక్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఇది చేయలేదన్నమాట. సో దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేయడం, దాన్ని కూడా ఒక స్టాండర్డ్గా తీసుకోవడం, అట్లీస్ట్ ఒక వెయిట్గా తీసుకోవడం అనేటువంటిది జరిగి ఉండాల్సింది. బట్ అది కూడా జరగలేదు. ఎందుకంటే COVID-19 చాలా ఎకనామిక్ డిస్రప్షన్కి కారణమైంది. చాలామంది లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటే వాటిని కోల్పోయారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సింది. బట్ అది జరిగిందా అంటే జరిగినటువంటి పరిస్థితి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఇట్ నెవర్ కన్సిడర్డ్ ఇంట్రా హౌస్ హోల్డ్ డిఫరెన్సెస్. ఒక కుటుంబంలో లేకపోతే అండర్ వన్ రూఫ్ ఉన్నటువంటి పీపుల్ అందరూ కలిపి ఒకే లెక్కన ఒకే ఘాటుని కట్టేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి యాక్సెస్ టు శానిటేషన్ ఎలా ఉంది, యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, యాక్సెస్ టు హెల్త్ ఎలా ఉంది, యాక్సెస్ టు న్యూట్రిషన్ అనేటువంటిది ఎలా ఉంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కానీ జెండర్ స్టీరియోటైప్స్, ఒక ఇంట్లోనే ఉంటున్నటువంటి పీపుల్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, జెండర్ గ్యాప్స్ వీటికి ఇది ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ టు న్యూట్రిషన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ నిజంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తింటున్నారా లేదా అనేది ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తున్నారా? క్యాలిక్యులేట్ చేయని పరిస్థితి. ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందా లేదా? సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో దిస్ ఇంట్రా హౌస్ హోల్డ్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెన్సెస్ అండ్ కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్సిడర్ చేయడం వల్ల ఒక హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ పిక్చర్ అనేటటువంటిది రావచ్చు. ఇజంట్ ఇట్? సో వాటిని కన్సిడర్ చేయకపోవడం ఇష్యూస్ కింద మనం మాట్లాడవచ్చు అన్న. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఏం చేద్దాం, వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడదామా? వినండి. సో వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చూడండి. పోషణ్ అభియాన్ ఇందాకే మాట్లాడుకోవడం అనేది జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇందాకే మాట్లాడుకోవడం అనేది జరిగింది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పిఎం పోషణ్ 2.0 దీని గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ప్రధానమంత్రి సురక్షిత్ మంత్రిత్వ అభియాన్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎల్పిజి కనెక్షన్స్ కోసం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అండ్ అర్బన్ రెండు ఉండడం అనేది జరిగింది ప్రాపర్ హౌసింగ్ కోసము. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసము, డీబీటీ పథకాలు ఏవైతే ఉంటాయి వీటన్ని సీమ్లెస్గా ముందుకు తీసుకెళ్లడం కోసం. అండ్ దాంతోపాటుగా జల్ జీవన్ మిషన్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేటటువంటిది అందించడం కోసం, సౌభాగ్య స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో ప్రాపర్ శానిటేషన్ కోసం గవర్నమెంట్ తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 నో పావర్టీని రీచ్ అవ్వడానికి ఏం చేయాలో మేమంతా అవన్నీ చేస్తూ ఉన్నాము అని చెప్పి గవర్నమెంట్ ప్రత్యేకంగా చెప్తా ఉంది. రైట్? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం, వినండి. సో నౌ లెట్ us look at our next topic, the status of inequality in India. ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ఇండియా హ్యాస్ సీన్ ఎ సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ఇన్ఈక్వాలిటీ ఓవర్ ద పాస్ట్ డికేడ్. గత 10 ఏళ్లలో భారతదేశంలో అసమానతలు అనేటటువంటివి తగ్గినాయి అని చెప్పి ఎస్బీఐ చెప్పిందన్నమాట. సో ట్యాక్స్ పేయర్ డేటా ఏదైతే ఉందో దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి మేము ఈ రిపోర్ట్తో ముందుకు వస్తూ ఉన్నాము. గినీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది 2014-15తో పోలిస్తే 2022-23కి చాలా వరకు తగ్గింది. అట్లీస్ట్ నియర్లీ 15% తగ్గడం అనేటటువంటి జరిగింది. గినీ కోఎఫిషియంట్ ఎక్స్ప్లిసిట్లీ ఇండికేట్స్ ది ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ ఇండియన్స్. మరి ఆ డేటాని బేస్ చేసుకొని ఇన్ఈక్వాలిటీస్లో చాలా తగ్గుముఖం పడ్డం అనేటటువంటి అసమానతలు చాలా తగ్గినాయి అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందనమాట.
ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దాము, క్వశ్చన్ ఎలా వస్తుందో అర్థం చేసుకుందాం, ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ డైమెన్షన్స్ గురించి కూడా మాట్లాడదాం. చూడండి, అనలైజ్ ద ట్రెండ్స్ అండ్ కాజెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో అసమానతలు ఏ విధంగా ఉన్నాయి, దానికి గల కారణాలు ఏంటో మనం మాట్లాడాలి. అండ్ డిస్కస్ ద స్ట్రాటజీస్ దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అండ్ ప్రమోట్ సోషల్ ఈక్వాలిటీ. సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వాన్ని కానీ సామాజిక న్యాయాన్ని కానీ అప్హోల్డ్ చేస్తూ అసమానతలు ఏవైతే ఉంటాయో రూపుమాపడానికి ఎలాంటి స్ట్రాటజీస్, ఎలాంటి సొల్యూషన్స్ అనేటటువంటి మీరు ఇవ్వచ్చు, ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనకి క్వశ్చన్లో అడిగారు. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ని అనలైజ్ చేద్దాం, వినండి. సో ఫస్ట్ అప్ లెట్ us ట్రై టు ఆన్సర్ దిస్ ఫండమెంటల్ క్వశ్చన్. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇన్ఈక్వాలిటీ సింప్లీ మీన్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. కొంతమందికి ఎక్కువ ఇన్కమ్ ఉండడం, కొంతమందికి తక్కువ ఇన్కమ్ ఉండడం. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. కొంతమందికి వెల్త్ ఎక్కువ ఉండడం, ఆస్తులు కొంతమంది తక్కువ ఉండడం. ఆర్ అదర్ రిసోర్సెస్. కొంతమంది చేతుల్లో రిసోర్సెస్ ఎక్కువగా ఉండడం, ల్యాండ్ వగైరా లాంటివి, కొంతమంది చేతుల్లో తక్కువ ఉండడం. ఎమాంగ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ విత్ ఇన్ ఏ పాపులేషన్. కొంతమంది జనాభాలో ఒక వర్గాన్ని చేతిలో కానీ లేకపోతే కొంతమంది ఇండివిజువల్స్ చేతిలో కానీ ఎక్కువ మొత్తంలో ఈ రిసోర్సెస్ కానీ ఇన్కమ్ కానీ వెల్త్ ఉండడం, ఇంకొంతమందికి చాలా తక్కువ ఉండడం. దీన్ని అసమానతలు అని చెప్పి, ఇన్ఈక్వాలిటీ అని చెప్పి అంటాం. ఇట్ ఆఫెన్ accompanied by wealth inequality which refers to the unequal distribution of assets and net worth. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఏంటి? వెల్త్ ఇన్ఈక్వాలిటీ, ఆస్తుల్లో అసమానతలు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్నటువంటి వెల్త్ ఫ్యూచర్ లివింగ్ స్టాండర్డ్స్ని కానీ లివింగ్ కండిషన్స్ని కానీ ఇంపాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి, రైట్. ఇండియాలో ఇన్ఈక్వాలిటీ ట్రెండ్స్ చూడండి. అకార్డింగ్ టు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022, టాప్ 10% ఆఫ్ ద పాపులేషన్ అకౌంట్స్ ఫర్ 57% ఆఫ్ టోటల్ నేషనల్ ఇన్కమ్. మన ఎంటైర్ జాతీయ ఆదాయంలో 57%, 10% మంది చేతుల్లోనే ఉండమని చెంది వాళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారంట. అండ్ ద టాప్ 1% హోల్డ్స్ 22%, అండ్ 1% ఆఫ్ ద పాపులేషన్ 22% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని కలిగి ఉన్నారని చెప్తున్నారు. ద షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద బాటమ్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ హ్యాస్ డిక్రీజ్ టు 13%. అండ్ ఎంటైర్ పాపులేషన్లో రెస్ట్ ఆఫ్ ద 50%, బాటమ్ 50% ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిపి కేవలం 13% ఆఫ్ జీడిపిని మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఎంత ఇన్ఈక్వాలిటీస్ని, స్టార్క్ డిఫరెన్సెస్ని ఇది రైజ్ చేస్తుందో, క్లియర్గా చూపిస్తుందో చూడండి. వెల్త్ ఇన్ఈక్వాలిటీ బీయింగ్ వన్ ఆఫ్ ద వెరీ పాయింట్ ఆఫ్ కన్సర్న్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్, విత్ ఇండియా ర్యాంక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఈక్వల్ కంట్రీస్ గ్లోబల్లీ, విత్ ద టాప్ 10% ఆఫ్ ద పాపులేషన్ హోల్డింగ్ 77% ఆఫ్ టోటల్ నేషనల్ వెల్త్. భారతదేశంలో ఉన్నటువంటి వెల్త్లో 77%, ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ మాత్రమే ఓన్ చేసుకుంటున్నారు. And the wealthiest 1% of Indians own 53% of country's wealth, while the poorer half of the population competes for a mere 4.1. ఇక్కడ కూడా ద బాటమ్ 50% ఓన్లీ 4.1% ఆఫ్ కంట్రీస్ వెల్త్ని మాత్రమే ఓన్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటివి ఇండియాలో ఉన్నాయో. జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా చూడండి. ఇండియన్ ఉమెన్ అండ్ ₹40 ఫర్ ఎవ్రీ 100 రూపీస్ అండ్ బై ఎ మ్యాన్. మగవాడు 100 రూపాయలు అరేంజ్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళు కేవలం 40 రూపాయలు మాత్రమే అరేంజ్ చేయగలుగుతున్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ అనేటటువంటి ఉందో. ఇన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024, ఇండియా ర్యాంక్డ్ 129 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. ఆల్ ఇండైజెస్ అండ్ రిపోర్ట్స్ కూడా ఇండియాలో స్టార్క్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్గా మనకి చూపిస్తూ ఉన్నాయి. వర్క్ ఫోర్స్లో ఉమెన్ లేకపోవడం అనేటటువంటిది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. జెండర్ డిస్పారిటీస్ అండ్ జెండర్ స్టీరియోటైప్స్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్. దీని వెనక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పొచ్చు. ట్యాక్స్ బర్డెన్ డిస్పారిటీ కూడా. ఇండియాలో బాటమ్ 50% ఆఫ్ ద పాపులేషన్ కంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 64% ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో అందరూ ఏమంటారు? ట్యాక్స్ పేయర్స్ అంటారు. కానీ బాటమ్ 50% ఆఫ్ ద పీపుల్ కలిపి 64% ఆఫ్ జిఎస్టీ ఏదైతే ఉందో కడుతున్నారు. వెరస్ టాప్ 10% ఆఫ్ ద పాపులేషన్ కంట్రిబ్యూట్స్ ఓన్లీ 4%. టాప్ 10% ఆల్మోస్ట్ 70% ఆఫ్ నేషనల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓన్ చేసుకుంటూ అరౌండ్ 60% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని వాళ్ళు ఇది చేస్తూ ఓన్ చేసుకుంటూ ట్యాక్స్ ఎంత కడుతున్నారు? కేవలం 4% ఆఫ్ ఎంటైర్ ట్యాక్స్ కడతా ఉన్నారు. సో చూసారా, పన్నులు ఎవరు కడుతున్నారు? సామాన్యులు కడుతున్నారు. కానీ ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెల్త్ని అండ్ అదర్ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఇది సీరియస్ పాలసీ ఇష్యూగా మనం చెప్పొచ్చు. అడిషనలీ ఓన్లీ 3,50,00,000 పీపుల్, విచ్ ఈస్ అబౌట్ 2.89% ఆఫ్ ద పాపులేషన్, ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఓన్లీ అరౌండ్ 3% మాత్రమే ఆదాయ పన్ను ఏదైతే ఉందో అది కడతా ఉన్నారు. అండ్ హెల్త్ కేర్ అనేటటువంటిది ఇండియాలో ఒక లగ్జరీ. ఇండియా మెడికల్ టూరిజంకి ఒక హబ్ ఒకవైపు. వెరాజ్ మన భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ హెల్త్ కేర్ లేనటువంటి పరిస్థితి, యాక్సెస్ టు హెల్త్ కేర్ బెటర్గా లేనటువంటి పరిస్థితి. ఇండియాలో అది ఒక లగ్జరీ అని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం 63 మిలియన్ పీపుల్ ఆర్ పుష్డ్ ఇన్ టు పావర్టీ. అంటే ప్రతి సెకండ్కి 2 పేదరికంలోకి జారుకుంటున్నారు డ్యూ టు అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ కేర్ కాస్ట్.
హెల్త్ కేర్ మీద డబ్బులు పెట్టలేక. 40 crore ఇండియన్స్ డోంట్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్. 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ వన్ మేజర్ హాస్పిటల్ బిల్ అవే ఫ్రమ్ స్లిప్పింగ్ ఇన్ టు పావర్టీ. 70% మంది ఒక పెద్ద అగాధం వచ్చిందనుకోండి, పెద్ద రోగం కానీ ఏదైనా వచ్చిందనుకోండి, వ్యాధి సోకిందనుకోండి, వెంటనే పేదరికంలోకి జారుకునే పరిస్థితిలో చాలామంది భారతీయులు ఉన్నారు. దట్ ఇస్ సీరియస్ కన్సర్న్గా మనం చెప్పొచ్చమ్మా. మరి ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ కారణం ఏంటి? ఫస్ట్ హిస్టారికల్ డిస్పారిటీస్, చారిత్రకంగా అసమానతలు అనేటటువంటి ఉండడం, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, ఆపర్చునిటీస్లో ఈక్వల్ యాక్సెస్ లేకపోవడం కానీ, రిసోర్సెస్కి ఈక్వల్ యాక్సెస్ లేకపోవడం కానీ, క్యాస్ట్ బీయింగ్ అన్ ఎంట్రన్స్ ఫర్ ప్రాపర్ సోషల్ మొబిలిటీ. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్గా మనం చెప్పొచ్చు. అండ్ ఈవెన్ డిస్పారిటీస్ ఇన్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో సోషల్ మొబిలిటీకి కారకాలు ఏంటి? మామూలుగా అప్వర్డ్ సోషల్ మొబిలిటీకి ఇంపార్టెంట్ టూల్స్ ఏంటి? వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హెల్త్ కేర్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ ఆస్పెక్ట్స్ ఫర్ సోషల్ మొబిలిటీ. కానీ వాటికి పీపుల్కి యాక్సెస్ ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్కి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి పీపుల్కి యాక్సెస్ ఉందా లేదు. అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ దాంతోపాటు ల్యాండ్ ఓనర్షిప్లో కూడా డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. ల్యాండ్ బీయింగ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రిసోర్సెస్ ఇన్ ఇండియా. సో చాలామందికి ల్యాండ్ ఓనర్షిప్ అనేటటువంటిది లేదు, భూమి మీద హక్కుదారులుగా లేరు. చాలామంది ల్యాండ్లెస్ లేబరర్స్గా వర్క్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళ లైవ్లీహుడ్ మీద, ఇన్కమ్ ఆపర్చునిటీస్ మీద సివియర్ ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుందమ్మా. అండ్ లార్జ్ స్కేల్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. అరౌండ్ 86% ఆఫ్ ఇండియన్ లేబర్ ఫోర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంటున్నారు. సో సోషల్ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. అండ్ గిగ్ వర్క్ రీసెంట్గా పెరుగుతుండడం వల్ల ఎంతోమంది సోషల్ సెక్యూరిటీ నెట్ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. దిస్ వైడనింగ్ వేజ్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని గిగ్ ఎకానమీ ఏదైతే ఉందో రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈవెన్ ఇన్ఫార్మల్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడం, లేబర్ కోడ్స్లో రేషనలైజేషన్ తీసుకురావడం, ఇలాంటివి చాలా అవసరం. గ్లోబలైజేషన్ అండ్ ఎకనామిక్ పాలసీస్ యాజ్ వెల్. ఏవైతే ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగిందో అవి రిచ్ పీపుల్కి, ధనికులకి చాలా ఉపయోగపడ్డాయి. కానీ పూర్ పీపుల్కి ఏమైనా ఉపయోగపడ్డాయి, వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పులు తీసుకొచ్చాయంటే తీసుకురానటువంటి పరిస్థితి. దాని కారణంగా ఇన్ఈక్వాలిటీ విపరీతంగా పెరగడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ పీపుల్కి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటువంటి అందించడం కానీ, వెల్త్ ట్యాక్స్ ఏదైతే ఉందో అబాలిష్ చేయడం కానీ, ఇవన్నీ ధనికులకు ఉపయోగపడ్డాయి. కానీ పేదరికంలో మగ్గిపోతున్నటువంటి పీపుల్ వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా అంటే తీసుకురానటువంటి పరిస్థితి. మరి ఇండియాలో ఇన్ఈక్వాలిటీని ఏ విధంగా ఎరాడికేట్ చేయొచ్చు? వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ నెట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం. సోషల్ సెక్యూరిటీ సేఫ్టీ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, లేబర్ బార్గెనింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం. ఇండియా ఒక చీప్ లేబర్ హబ్గా మారాలని చెప్పి అనుకుంటుంది, కానీ వర్కర్ రైట్స్ని అప్హోల్డ్ చేయాలి, వాళ్ళకి ఫెయిర్ వేజెస్ అందేలాగా చూడాలి, వాళ్ళ ఫెయిర్ వర్కింగ్ కండిషన్స్ అనేటటువంటివి అందాలి. ఈ విధంగా గవర్నమెంట్స్ ఏమైనా ఆలోచిస్తున్నాయా అంటే ఆలోచించినటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే అప్వర్డ్ సోషల్ మొబిలిటీకి ఇవి కీ అండ్ వైటల్ ఫ్యాక్టర్స్ అండ్ వైటల్ టూల్స్ కాబట్టి దే ప్లే వెరీ పివటల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ బిహైండ్ అప్వర్డ్ సోషల్ మొబిలిటీ. isn't it? పీపుల్ యొక్క కండిషన్ బెటర్ అవ్వాలి అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వీటి మీద ఫోకస్ చేయాలి. అండ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాలి. సోషల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఇష్యూస్, క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేయాలి. సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో దాన్ని, జెండర్ స్టీరియోటైప్స్, జెండర్ డిస్పారిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవాలి. ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్, అది కేవలం ఆన్ పేపరే కాకుండా ట్రూ స్పిరిట్తో ఇదవ్వాలి. లేబర్ ఫోర్స్లో ఉమెన్ని కూడా భాగస్వాములుగా చేయాలి. అండ్ దాంతోపాటుగా ఉమెన్కి ఆల్రెడీ గ్రోత్లో, ప్రమోషన్స్లో ఉన్నటువంటి గ్లాస్ సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని దూరం చేయాలి. స్టెమ్ ఫీల్డ్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఎలీట్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయి వీటిలో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అండ్ దాంతోపాటు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయాలి. ఇవన్నీ అవసరం. అండ్ దాంతోపాటుగా గవర్నెన్స్లో మార్పులు, గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకురావాలి. టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఏవైతే ఉన్నాయో తీసుకురావాలి. రీజనల్ డిస్పారిటీస్ని ట్యాకిల్ చేయడానికి కొన్ని రాష్ట్రాలకు, వెనకబడినటువంటి రాష్ట్రాలకు కానీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి స్పెషల్ ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని allocate చేయాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ గవర్నమెంట్ మస్ట్ ఫోకస్ అపాన్. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు తప్పకుండా ఆన్సర్స్లో రాస్తే మీ ఆన్సర్ చాలా బెటర్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో కంప్లీట్గా ఆల్ ద డైమెన్షన్స్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు అన్ని సెషన్స్ ద్వారా చాలా చాలా వాల్యుయేషన్ మీకు జరుగుతుందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్ నాన్న. దిస్ ఆల్ అబౌట్ ఇట్. మొత్తం ప్రతి సెషన్లో కూడా 4 టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓన్లీ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్లో ఇప్పటికే 8 టాపిక్స్ మనం కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా అదర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను అక్కడ పర్సనల్గా మీ అందరి కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. అండ్ మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్నటువంటి ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ పర్టికులర్ నెంబర్కి కాల్ చేయండి. ఏ ఇనిషియేటివ్ లాంచ్ చేసినా, ఫ్రీ ఇనిషియేటివ్ అయినా, పెయిడ్ ఇనిషియేటివ్ అయినా, సో పూర్తి క్వాలిటీ ఎన్షూర్ చేయాలి, పూర్తి కేర్ అండ్ సపోర్ట్ స్టూడెంట్స్కి ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో, ఒక విజన్తో మన ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. నేనే కాదు, అందరు ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ విధంగానే వర్క్ చేస్తారు. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.